హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి టీఎంఎం అలాగే ఎంటీఎస్ నావిక్ జీడీ పోస్ట్స్ ఉన్నాయి కదా, ఇవి మెయిన్లీ టీఎంఎం రేపు జరగబోయే ఎగ్జామ్స్కి ఈ మోడల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉన్నాయి. ఇందులో నేను ఒక 50 బిట్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ వీడియోలో నెక్స్ట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి టోటల్గా 100 బిట్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్. టోటల్గా అర్థమెటిక్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి కింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇస్తాను. నేను ప్రజెంట్ ఇప్పుడైతే జనరల్ అవేర్నెస్ అండ్ అర్థమెటిక్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 39, 37, 49, 41, బి 43, 47, 43. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి? యాక్చువల్గా యావరేజ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇందులో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఈక్వల్ బై 7 ఈక్వల్ టు 43. ఇక్కడ టోటల్గా వేస్తే ఇక్కడ 39 + 47 + 49 + 41 + బి + 43 + 47 బై 7 ఇక్కడ చేసి 43 ఈక్వల్గా చేస్తే ఆన్సర్ అనేది 45 అనేది వస్తుంది. ఓకే, మీరు వీలైతే రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్ అన్నీ కూడా. మీకు ఈ వీడియో అనేది సపోజ్ మీకు ఈ మోడల్స్ అనేది ఏదో ఒక సెక్షన్లో పడవచ్చు. అంటే 20, 21, 22 6 సెక్షన్స్లో ఏదో ఒక సెక్షన్లో డెఫినెట్గా 100% మీకు ఈ యొక్క క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే ఇదే మోడల్ క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది పర్సంటేజెస్ సంబంధించి పాపులేషన్ మోడల్. ఇది ది పాపులేషన్ ఆఫ్ టౌన్ వాజ్ 8,000. After 1 year, the population of male increased by 10%, while that a female increased by 8%, but the total population increases by 9%. The number of males in town was. యాక్చువల్గా ఒక టౌన్లో 8,000 మంది పాపులేషన్ ఉంటే ఆఫ్టర్ 1 year తర్వాత మేల్స్ 10%, ఫీమేల్స్ 8% ఇంక్రీజ్ అవ్వగా టోటల్గా వచ్చేసరికి 9% అనేది ఇంక్రీజ్ అయింది. అయితే మేల్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇందులో ఏ ఆప్షన్ అయి ఉంటుందో. 8,000కి ఓవరాల్ పర్సంటేజ్ ఎంత పెరిగింది? 9% పెరిగింది. 8 9 72, అంటే 720 మెంబర్స్ పెరిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా, మేల్ 10 మెంబర్స్ పెరిగారు, ఫీమేల్ 8 మెంబర్స్. అయితే 1:1లో ఉంది. సో ఇక్కడ దేనికి ఈక్వల్ చేశారు? 9%కి ఇంక్రీజ్ చేశారు. మేల్ 10%, ఫీమేల్ 8%. ఇక్కడ మైనస్ చేస్తే 1:1. దెన్ మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది వస్తారు అప్పుడు? 50-50 అనమాట. అంటే 4,000 మెంబర్స్ అనేది వస్తారు. సో ఆన్సర్ ఈజ్ 4,000. The sum and difference of the ages of P and Q after 4 years will be the ratio 19:3. If P is 15 years younger than Q, what is the ratio of their current ages? The sum and difference of the ages అంటే సమ్ అంటే P + Q అనేసుకోవాలి, డిఫరెన్స్ వచ్చేసరికి P - Q అని వేసుకుంటారు. కానీ వాళ్ళ యొక్క రేషియో అనేది 19:3లో ఉంది. అయితే ఇక్కడ కరెంట్ ఏజ్ ఆఫ్ P అండ్ Q ఇక్కడ x+15 రెస్పెక్టివ్లీ అని ఇక్కడ తీసుకున్నారు. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 years అంటే వాళ్ళ యొక్క ఆఫ్టర్ 4 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయంటే x+4 + x + 15 + 4 అంటే 19. టోటల్గా 2x + 23 వస్తుంది. అండ్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ వచ్చేసరికి 15 years వచ్చింది. అంటే x - 15, ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతే 15 years అనేది
ఉంటుంది. సో రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది, 19:3 ఉంటే దీనికి యాడ్ చేయాలి. 2x ప్లస్ 23/15 ఈక్వల్స్ టు 19/3. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది టోటల్గా ఒక వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్ వాల్యూ 36 వస్తుంది. ఆ ఎక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ 36 ప్లస్ 23 చేయొచ్చు, లేదంటే ఎక్స్ ప్లస్ 15 ఇయర్స్ కాబట్టి 36 ప్లస్ 15 వచ్చేసరికి 51 ఇయర్స్. అంటే ఎక్స్ వాల్యూ 36 ఇయర్స్ అయితే ఎక్స్ ప్లస్ 15 వాల్యూ 51 ఇయర్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 5:6:8. ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 380. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ అమాంగ్ ది 3 నెంబర్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ది రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ అంటే 5, 6, 8 టోటల్ సమ్ చేస్తే 380. అంటే 5x ప్లస్ 6x ప్లస్ 8x ఈక్వల్స్ టు 380 అయితే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇందులో స్మాలెస్ట్ ఏంటి 5x. 5x ఈక్వల్స్ టు సమ్ ఈక్వల్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఆన్సర్ అనేది చూద్దాం. ఇక్కడ 5x ప్లస్ 6x ప్లస్ 8x టోటల్గా 19x ఈక్వల్స్ టు 38, 19 2 38, x ఈక్వల్స్ టు 20 వాల్యూ వచ్చింది. దీన్ని ఎక్స్ని ఇందులో స్మాలెస్ట్ ఏది 5x, 6x, 8x, ఇందులో 5x అనేది స్మాల్ ఎక్స్. సో 5 ఇంటూ 20, సో 100. ఆన్సర్ ఏంటంటే 100. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే 0.0345 ఇంటూ 0.02/0.65 ఇంటూ 0.00021 ఈక్వల్ టు. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ డిజిట్స్ని చూసుకోండి. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 3 డిజిట్స్. అండ్ టోటల్గా చూసుకుంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 345/20 అంటే 650/21 టోటల్ క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ అనేది అప్పుడు 690/1365 ఓవరాల్గా 46/91 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఈ క్వశ్చన్ మార్క్లో ఏం వస్తుంది అని అడుగుతున్నారు. ఇది బాడ్మాస్ రూల్ని అప్లై చేసి చేయాలి. బాడ్మాస్ రూల్ అంటే ఫస్ట్ డివిజన్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అనేది చేయాలి. ఇక్కడ ఇలాగ చేస్తే ఓవరాల్గా ఆన్సర్ 1.3 వచ్చింది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు బుక్ పెట్టుకొని రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ 40 స్టూడెంట్స్, టీచర్స్ డిస్ట్రిబ్యూటెడ్ 420 chocolates such that each boy gets 8 pieces of chocolates and each girl gets 12 pieces of chocolates. Find the number of boys in the class. ఒక క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్ 420 చాక్లెట్స్ని ఇచ్చింది. కానీ ఒక్కొక్క బాయ్కి 8 పీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు అండ్ ఒక్కొక్క గర్ల్కి 12 పీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో ఇది చూడండి మోడల్ క్వశ్చన్స్. లెట్ 40 స్టూడెంట్స్ వేర్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ 80 ఇంటూ 40 320. 40 స్టూడెంట్స్ గర్ల్స్ అయితే 12 ఇంటూ 40 480. ఓకే, ఒక 40 ఇక్కడ 420 ఇక్కడ తీసుకున్నారు. నార్మల్గా ఎన్ని పీసెస్ అనేది ఇక్కడ ఇచ్చారు. టోటల్ చాక్లెట్స్ 420 చాక్లెట్స్. బాయ్స్ తీసుకునేది 320 చాక్లెట్స్, గర్ల్స్ తీసుకునేది 480. ఏ మైనస్ ఇది ఇందులోంచి తీస్తే అండ్ 100 అండ్ 480లోంచి 420 తీస్తే 60. అంటే 60:100 = 3:5 రేషియోలో వస్తుంది. అంటే 8 యూనిట్స్ ఈక్వల్స్ టు 40 స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, 8 యూనిట్స్ ఈక్వల్స్ టు 40 స్టూడెంట్స్. అంటే 1 యూనిట్ ఈక్వల్స్ టు 8 5 40. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్స్ టు 3 యూనిట్స్. 3 ఇంటూ 5 15. నెక్స్ట్, ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 108 times their HCF and 4 times their greater number. What is the ratio of the longer to smaller number? ఆన్సర్ ఏంటంటే
let the two numbers be x and y such that x greater than y. LCM equals to 4x. Also LCM equals to 108 HCF. HCF is equals to 4 into 4x by 108 ఈక్వల్స్ టు x by 27. ఈ వాల్యూ అనేది ఈ విధంగా చేస్తే యాక్చువల్గా దీని ఫార్ములా ఒకటి ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్ట్ 653 ఇంటూ 308 ఇంటూ 402 ఇంటూ 413 యూనిట్ ప్లేస్ ఏంటి అని అడుగుతున్నారు. యూనిట్ ప్లేస్ వచ్చేసరికి టోటల్గా మల్టిప్లికేషన్ చేస్తే లాస్ట్ ఉన్న వాల్యూ యూనిట్ ప్లేస్, ఇది 4 వచ్చింది ఆన్సర్. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇది టోటల్గా మల్టిప్లికేషన్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి అని అంటున్నారు. 5 7 35, 35 2 లాస్ట్లో జీరో అయితే వస్తుంది. ఎన్ని జీరోస్ వస్తున్నాయో టోటల్ మల్టిప్లికేషన్ అనేది చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓన్లీ 1 మాత్రమే వస్తుందంట. ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 630 ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 18 అండ్ అనదర్ నెంబర్ ఈజ్, అంటే x ఇంటూ y ఈక్వల్స్ టు 630, x ఇంటూ 18 ఈక్వల్స్ టు 630, x ఇంటూ 18 ఈక్వల్స్ టు 630, x ఈక్వల్స్ టు 630 బై 18 వేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 630 బై 18 35 అనేది ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 600 అండ్ కస్టమర్ పేస్ ₹540 ఫర్ ఇట్, ద డిస్కౌంట్ పర్సంటేజ్. మార్కెట్ ప్రైస్ 600 ఉంది, కస్టమర్ 540 ఇచ్చారు, ఎంత డిస్కౌంట్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఇంకా 60 ఉంది, డిస్కౌంట్ కావాలంటే 60 బై సిపి ఇంటూ 100, అంటే 540 బై 60 బై సిపి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ 600, సెల్లింగ్ ప్రైస్ 540, డిస్కౌంట్ ఫార్ములా ఏంటి, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో 600 మైనస్ 540 60. ఓకే, డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ ఇంటూ 100 బై మార్కెట్ ప్రైస్, అంటే 60 ఇంటూ 100 బై 600, ఆన్సర్ ఎంత 10%. రామన్ అండ్ రాఘవ్ స్టార్టెడ్ ఎ బిజినెస్ జాయింట్లీ. ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రామన్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాఘవ్. ఫైండ్ ద షేర్ ఆఫ్ రామన్ ఇన్ ది యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 52,000. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రామన్ ఈక్వల్స్ టు 3 times ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాఘవ్. వీ నో దట్ షేర్ విల్ బి రేషియో ఇన్వెస్ట్మెంట్ దెన్ time is same. Share of the Raman equals to 3/4 into 52,000. Answer వస్తుంది 39,000 వస్తుంది. The compound interest earned in 2 years is 12% per annum is 10176. The sum ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈక్వల్స్ టు p ఇంటూ 1+r/n హోల్ పవర్ ఆఫ్ nt. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ అనేది వస్తాయి. ఒకసారి చూడండి. ఏ బస్ ట్రావెల్స్ 720 kilometers in 20 hours. Calculate its average speed in meters per second. Speed equals to distance by time. Speed equals to distance ఎంత 720 by 20 36 kilometers per hour. కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలంటే 5/18తో మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఆన్సర్ అప్పుడు 10 meters per second అనేది వస్తుంది. A train running with a speed 45 kilometers per hour cross a telephone pole. The length of the train is 810 meters. What is the time taken by the train to cross the pole? Okay, speed of the train equals to 45 kilometers per hour. అంటే దీన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి అంటే 5/18తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 12/5 meter per second అనేది వస్తుంది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 810 meters ఇచ్చారు. సో టైం కావాలంటే డిస్టెన్స్ బై లెంత్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 810 meters, లెంత్ స్పీడ్ ఎంత కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 12.5 meter per second. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 64.8 secondsలో ట్రైన్ అనేది ఆ యొక్క పోల్ని దాటుతుంది. అండ్ 2/5 ఆఫ్ సిస్టమ్ ఇన్ ఫీల్డ్ ఇన్ 6 minutes. ఇన్ వాట్ ఈస్ ద టైమ్ నీడెడ్ టు ఫిల్ ది రిమైనింగ్ పార్ట్. ఒక క్రిస్టల్లో 2/5 part 6 minutesలో ఫిల్ అయితే రిమైనింగ్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. 2/5 అంటే 6 minutesకి 2/5, 1 minuteకి 2/30 అంటే 1/15 parts ఫిల్ అవుతుంది. టోటల్ టైం రిక్వైర్డ్ ఇన్ ది ఫుల్ క్వశ్చన్ 15 minutes.
ఓకే. అండ్ రిమైనింగ్ పార్ట్ టు బి ఫిల్డ్ 1 మైనస్ 2/5 అంటే 3/5 వస్తుంది. రిక్వైర్డ్ టైమ్ టు రిక్వైర్డ్ పార్ట్స్ 15 మైనస్ 6 ఈక్వల్స్ టు 9 మినిట్స్లో ఫిల్ అవుతుంది. A wooden box measure 20 centimeters by 12 centimeters by 10 centimeters. Thickness of wood is 1 centimeters. Volume of wood to make the box in cubic is. ఇక్కడ ది ఎక్స్టర్నల్ లెంత్ బ్రెత్ విత్ 20 12 10 ఇచ్చారు కదా. ఇంటర్నల్ లెంత్ ఇచ్చారు 2, టోటల్గా 2 ఇచ్చారు. సారీ, ఇంటర్నల్ లెంత్ 20 మైనస్ 2, 12 మైనస్ 2, 10 మైనస్ 2, టోటల్గా 18, 10, 8. ఇంటర్నల్ వాల్యూమ్ వచ్చేసరికి ఈ టోటల్ ఇంటూ చేయాలి, ఎక్స్టర్నల్ వాల్యూమ్ చేయాలి. వుడ్ టోటల్ వాల్యూమ్ వచ్చేసరికి ఇందులోంచి తీస్తే 960 వస్తుంది. And if the length of 3 sides of a triangle is AB equals to 5 centimeters, BC equals to 12 centimeters, AC equals to 13 centimeters respectively, then they calculate the length of the median of side AC is given in a triangle. ఇప్పుడు ABC are sides of a triangle, then the length of median side C is given as, so square root of 2a square plus 2b square minus 2c square by 4 ఆన్సర్. ఇది ఫార్ములా. ఇక్కడ టోటల్గా ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ట్రయాంగిల్ XYZ ఈజ్ రైట్ యాంగిల్డ్ at y. Angle x equals to 45 degrees. Then find the value of cosecant z plus root 3/2. As angle y equals to 90 degrees, angle x equals to 45 degrees. By an angle property of triangles, టోటల్గా 3 భుజాలు మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. 180 మైనస్ 90 ప్లస్ 45 చేస్తే టోటల్గా 45 డిగ్రీస్ అనేది ఉంటుంది. కొసికన్ జెడ్ ప్లస్ రూట్ 3/2 ఫార్ములా ఏంటంటే కొసికన్ జెడ్ అంటే 45 వచ్చింది. కొసికన్ 45 ప్లస్ రూట్ 3/2. కొసికన్ 45 వాల్యూ ఎంత? రూట్ 2. రూట్ 2 ప్లస్ రూట్ 3/2 అంటే 2 కామన్ తెస్తే 2 రూట్ 2 ప్లస్ 3 ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4 and the difference of other square is 64, what is the smaller of 2 numbers? The difference of 2 numbers is 4. The square of the difference of square numbers is 64. Okay. And next, a square minus b square formula a plus b into a minus b చేశారు. సో x square minus y square equals to x plus y into x minus y. x minus y formula 4. x plus 5 4, 16 సార్ 64. x plus 5 వచ్చింది 16 వచ్చింది. ఫ్రమ్ 1 and 2 x 10 వస్తుంది, y 6 వస్తుంది. స్మాలర్ నెంబర్ ఏంటి అంటే 6. అండ్ నెక్స్ట్, ఈ డేటా ఇంటర్ప్రిటేషను ఇది టోటల్గా 5 క్వశ్చన్స్ అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చారు. రేపు కూడా మీకు 3 క్వశ్చన్సే ఇస్తారు. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. కంపెనీ విఏపిటి ఏబిసి 2011, 12, 13, 14, 15 లో ఉంది. ఇన్ పర్సంటేజ్ చేంజెస్ నెంబర్ ఆఫ్ మొబైల్ కవర్స్ సోల్డ్ బై కంపెనీ ఏబిసి ఫ్రమ్ ది ఇయర్ 2012 టు ఇయర్ 2015. ఇక్కడ 60 ఎంత పర్సంటేజ్? 60%. 2012 టు 2015 మధ్య మొబైల్ కవర్స్ సోల్డ్ అంటే ఏబిసి కంపెనీకి. ఇక్కడ ఎలాగిచ్చారు? నెంబర్ ఆఫ్ కవర్స్ సోల్డ్ కంపెనీ ఏబిసి 60, 96. ఇక్కడ 2012 అంటే ఆన్సర్ ఏంటి? డిఫరెన్స్ కవర్ సోల్డ్ బై కవర్ సోల్డ్ ఇన్ 2012 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అనేది ఇక్కడ 60% అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఇన్ మొబైల్ కవర్స్ సోల్డ్ బై కంపెనీ విఏపిటి ఓవర్ ది 5 ఇయర్. ఈ యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. టోటల్ బై ఈ 5 వేస్తే ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజెస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ మొబైల్ కవర్స్ సోల్డ్ బై కంపెనీ విఏపిటి ఫ్రమ్ 2011 టు 2013. 2011కి 2013కి ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ అనేది వచ్చింది అని అక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ 68%. ఒకసారి మీరు రాసుకుంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
Companies VAPT and ABC shown in the same difference in the number of mobile covers sold for which of the following years? ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, ఇదంతా ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఆన్సర్ అయితే 2011 to 2012 అనేది ఈక్వల్ ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, రిమైనింగ్ జనరల్ అవేర్నెస్ కూడా ఇలా టోటల్గా చూద్దాం. జనరల్ అవేర్నెస్ మీకు ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాగ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటుంది పర్టికులర్గా. సో ఇది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.